ముందుగా యూకే టీవీ ప్రజలకు అలాగే ఇక్కడ నా ముందర ఉన్నటువంటి శ్రీవల్లి గారికి ఉగాది శుభాకాంక్షలు చెబుతూ పరాభవనామ సంవత్సరం గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. దీన్ని పంచాంగ శ్రవణము కూడా అంటారు. ఈ పంచాంగ శ్రవణంలో అనేక విధాలైనటువంటి విషయాలు ఉంటాయి. వాటిలో మొదటిగా ఇప్పుడైతే ప్రైమ్ మినిస్టరు, సీఎం, మంత్రి, తర్వాత మేయరు ఇలా పదాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇవే పదాలు మనకి రాజు, మంత్రి, సేనాధిపతి, సైన్యాధిపతి, కోశాధిపతి ఇలా ఉండేది. సో వాటి గురించి ముందుగా మనం వివరణ తీసుకుందాము. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఈ పరాభవనామ సంవత్సరంలో ఇది 2026 మార్చి నుంచి 2027 మార్చి వరకు ఉంటుంది. ఈ సంవత్సరానికి అధిపతి అంటే రాజు వచ్చేసి గురుగ్రహము, మంత్రి వచ్చేసి కుజుడు అంటే మంగళ అని కూడా కొంతమంది అంటారు, సేనాధిపతి వచ్చేసి చంద్రుడు, తర్వాత సస్యాధిపతి గురుడు, మరియు ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి మళ్ళీ చంద్రుడు, రసాధిపతి శని అంటే ఈవెన్ కెమికల్స్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, రసాధిపతి శని, తర్వాత నీరసాధిపతి అంటే రసం లేనిది, రుచిగా లేనిది ఏదైతే ఉందో వాటికి మళ్ళీ గురుడు అధిపతి అవుతున్నాడు. తర్వాత లోకానికి ఒక వక్త ఉండాలి, వాళ్ళనే పురోహితులు అని అంటాం మనము, దైవజ్ఞులు కూడా అంటాము, వాటికి అధిపతి శుక్రుడు.